రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం బాలాపూర్ గ్రామంలోని ఎస్సీ బీసీ వర్గాలకు 207/1991లో రాష్ట్ర ప్రభుత్వం ఏఆర్సీ వైద్య విజ్ఞాన సంస్థ తరపున ఇచ్చిన జీవోను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భూములు కోల్పోయిన ఎస్సీ బీసీలు చేపట్టిన అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత కోలన్ శంకర్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ దర్శీల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, వ్యవహరించాలని కోరడం జరిగింది। ఈనాడు బాలాపూర్ గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గం, బడుగు బలైన వర్గాల బీసీ సామాజిక వర్గాలు గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వ భూములను పెన్షన్ బాగ్లో ఉన్నటువంటి ఏదైతే డిఎల్ఆర్ఎల్ ఉందో ఆ భూముల్లో ఈ యొక్క 95 కుటుంబాలను ఆ ప్రాంతంలో డిఎల్ఆర్ఎల్ ఈ యొక్క డిఆర్డిఎల్ వస్తుందని చెప్పి ఆ ప్రాంతం నుంచి ఆనాడు కేంద్ర ప్రభుత్వం 1970 పూర్వం వారందరినీ కూడా అక్కడి నుండి ఈ యొక్క పేద అమాయక చదువు రానటువంటి నిరాశతో ఉన్నటువంటి పేదలు హరిజనులు బీసీ సామాజిక వర్గం ఆనాడు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆ యొక్క ఒప్పందాన్ని అంగీకరించి ఈ యొక్క బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 74లో 95 ఎకరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం చొప్పున కేటాయించి 1 సాల్ పట్టాను మన గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది। 1 సాల్ పట్టాలు ఇచ్చిన తర్వాత 73లో ఇక్కడ కబ్జా ఇవ్వడం జరిగింది। 73 నుంచి 90 వచ్చిందో లేదో కేవలం 18 సంవత్సరాల్లోనే అప్పుడే మరొక పిడుగు మన హరిజన బలైన వర్గాల గుండెల్లో పడ్డదనే విషయాన్ని గమనించాల్సింది। ఏదైతే ఆనాడు పెన్షన్ బాగ్లో ఉన్న భూమిని బాలాపూర్ ఇచ్చారో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ 1989లో ఈ యొక్క ఏఆర్సీఐ ఈ యొక్క ఆర్గనైజేషన్ సంస్థని ఇక్కడ నెలకొల్పుతున్నారు। ఆ సమయంలో భూమి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే, కానీ కొంతమంది దళారుల వల్ల, కొంతమంది యొక్క మోసపూరిత మాటల వల్ల, కొంతమంది సంస్థ యజమానుల వల్ల, తప్పుడు ఆలోచన వల్ల ఈనాడు నిజంగా కూడా బాలాపూరు హరిజనులకు బీసీలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మనందరం కూడా గమనించాం। ఆనాడు గమనించినటువంటి ఈ యొక్క విషయంలో ఆనాడు ఈ యొక్క భూములు కోల్పోయిన హరిజనులను బలైన వర్గాల వారిని ఏకతాటి మీద తీసుకొచ్చి ఆనాడు భారతీయ జనతా పార్టీగా ఇంద్రసేనారెడ్డి గారు, బద్దం బాలరెడ్డి గారు శాసనసభ్యులుగా వీరందరినీ 1989-90 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుని వద్దకు తీసుకుపోయి ఆయనను వినతిపత్రం ఇచ్చాం। 4-5 లారీలో వేయం, పెద్దల తెలుసు, యువతకు తెలుసు, పోయేనాడు పోరాటం చేసిన కారణంగానే ఇక్కడ ఒక జీవోను అసెంబ్లీలో బద్దం బాలరెడ్డి గారు ప్రశ్నించి జీవోను విడుదల చేసినటువంటి చరిత్ర ఆ విధంగా మాకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం। తద్వారా ఆనాడు 90 ఎకరాలు 95 పట్టాలు ఇప్పించడం కానీ, ఆనాడు 30 మందికి ఉపాధి కల్పన కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఇప్పించడం కానీ, పర్మనెంట్ గా అవకాశాలు వస్తే స్థానికులుగా ఇవ్వాలని చెప్పి జీవో ఆధారంగా ఆనాడు పోరాటాల వల్ల మనం సాధించామని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం। కానీ మనలో కొంత సమన్వయ లోపం వల్ల ఇంకా ఈ సమస్య కొనసాగుతా ఉంది। అదే కాదు, 90 ఎకరాల్లో పట్టాలు ఇస్తే 35 ఏళ్ళు అవుతుంది। మీరు చూశారు, నేను పార్టీల పేరు చెప్పాను కానీ 35 ఏళ్లుగా ఇల్లు ఎందుకు కట్టించుకోలేకపోయాము ఒకసారి ఆలోచించాలి। ఆనాడు మంత్రివారు కూడా వచ్చి ఇక్కడికి ఆనాటి మంత్రి 91-92 మంది। ఎంత దౌర్భాగ్యం అంటే హైదరాబాద్కు దూరవేటు దూరంలో ఉండి ఈనాడు గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన ప్రాంతంలో ఉండి మన ప్రాంతాల్లో మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా కనీసం
35 ఇళ్లను కూడా మనం కట్టించుకునే పరిస్థితి దౌర్భాగ్యం మనకు ఉందంటే మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం చేస్తాం. అదే కాదు, ఈ యొక్క ఏఆర్సీ యాజమాన్యం మీద అనేక సార్లు ధర్నాలు చేసి, అనేక సార్లు పోరాటాలు చేసి, అనేక సార్లు సంప్రదింపులు చేసి అవకాశాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారు వస్తే వారిని గేరావు చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్లకు జీతం సరిపోతలేదు, పని 6 గంటలకే బయటికి పంపిస్తా ఉంటే 8 దాకా ఉంచుకుంటా ఉన్నారు. పోటీలు చేస్తే ఉదరిమల్లరా మన ఐక్యత అఖిలపక్ష పార్టీ అన్నప్పుడు అన్ని పార్టీలు రావచ్చు, అన్ని పార్టీలో జెండాలు వేసుకోవచ్చు, వాళ్ళు చేసిన పనులతో చెప్పుకోవచ్చు, ఈ ఇష్యూలో వాళ్ళు ఇంకా ఏం చేస్తే చేయొద్దని చెప్పుకోవచ్చు. కానీ మనమే వేధించుకుంటే సమస్య పక్కదారి వంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని పార్టీల పక్షం నాయకులు కాంగ్రెస్ నుంచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇద్దాం, బీఆర్ఎస్ నుండి సబితా ఇంద్రారెడ్డికి ఇద్దాం, మనకు బీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మన పక్షం నాయకులు ఉన్నారు, వారికి ఇద్దాం, ఇతరులకు ఇద్దాం. అదే కాకుండా ఎంపీ గారికి కూడా మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం